కనక గారు ఎలా ఉన్నారు? సార్ బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. ఎలా ఉన్నాయి మీ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి? అన్నీ మంచిగా జరుగుతుంది. ఇంకా కొద్దిగా టైం పడుతుంది. తొందరగా అన్నీ మంచిగా జరుగుతుంది అని అనుకుంటాను సార్. సో ముందుగా అసలు మీరు మీ లైఫ్లోకి డ్యాన్స్ ఎలా వచ్చింది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుకుందాం. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పడానికి అంత పెద్దగా ఏం లేదు, కానీ మా అమ్మ మాత్రం నాకు సపోర్ట్. అంటే అమ్మ చేపల వ్యాపారం చేసేది, అప్ప మామూలే, అన్న జేసీపీ డ్రైవర్. అంతే. ఆ అమ్మనే నేను ఎక్కడైనా డాన్స్కి పోయినా లేదా దేనికైనా పోయినా అమ్మనే డబ్బు ఇచ్చి పంపించేది. అంతే, దాని మించి ఇంకా ఎక్కువ బ్యాక్గ్రౌండ్లో ఏం లేదు సార్. అంటే నేను విన్నది ఏంటంటే అమ్మగారు చనిపోయినాక 10 రోజులకే మీరు డే ఆడిషన్స్కి రెడీ అయ్యి వచ్చే ఆడిషన్స్ ఇచ్చారన్నారు. మీరు అంత తొందరగా మీరు రికవర్ అయ్యి ఆడిషన్స్కి రావడానికి మీ అప్పుడే ఎలా ఉండేది మీ మెంటల్ స్టేటస్? లేదు, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలా జరుగుతుందని. దానికి ముందు చాలా స్ట్రగుల్ అయినా నేను బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా ఉన్నప్పటి నుంచి. సో సడన్గా మా అమ్మది అలా అయిన తర్వాత, దానికి ముందు నేను డీలో కంటెస్టెంట్గా అవ్వాలి ఒకసారి అని నేను అనుకున్నా. చాలా టైం ట్రై చేసిన, చాలా ఆడిషన్ కూడా ఇచ్చినాను. అప్పుడేమో నేను సెలెక్ట్ అవ్వలేదు, అది నా మైనస్ ఏమైనా ఉండొచ్చు. తర్వాత అమ్మ అయిన తర్వాత చాలా మైండ్ వర్క్ అవ్వలేదు. సో నెక్స్ట్ ఏం చేయాలి ఫ్యూచర్లో, నెక్స్ట్ ఎవరు ఉన్నారు అలాంటి టైంలో నాకు మైసూర్లో మనం ఎప్పుడూ మర్చిపోను, రేవతి మేడం, ఆనంద్ సార్ అని ఉన్నారు నాకు. వాళ్ళే నాకు ధైర్యం చెప్పి, అమ్మ వాళ్ళకి ఏమైనా ఏంటి మేమే మీ ఫ్యామిలీ లాగా ఉన్నామని ధైర్యం చెప్పి ఇక్కడ వరకు పంపించారు. సో ఇక్కడ వచ్చిన తర్వాత 10 రోజులు ఆ టైంలోనే నాకు జిత్తు మాస్టర్ పరిచయం అయ్యారు. జిత్తు మాస్టర్ ఒక సొంత అన్నలాగా నన్ను చూసుకొని ఆ డీకి నేను ఎలా ఉంటే నేను సెలెక్ట్ అవుతాను, నాకు ఎలా ధైర్యం చెప్తే నాకు ఇన్కమ్ చేయడానికి ఒక ఇష్టం అవుతుందని నాకు ఫుల్ సపోర్ట్ చేసింది ఇక్కడ జిత్తు మాస్టర్. సో మైసూర్లో రేవతి మేడం, ఆనంద్ సార్, వీళ్ళు ముగ్గురు లేదంటే ఇప్పుడు నేను మీ ముందు లేదు. సో మీరు సూసైడ్ వరకు కూడా వెళ్ళాలని తెలిసింది, అది ఎలా జరిగింది? అదే, ఇప్పుడు ఏం తెలియని ఒక ఫ్యామిలీలో మా అన్న అన్నీ చూసుకుంటారు, నేను ఈ డ్యాన్స్ పేరు చెప్పుకొని ఏం పని చేయకుండా అలా ఉన్నాను. నేను సడన్గా అన్న లేదు, అప్ప లేదు, అమ్మ లేదు అన్నప్పుడు మైండ్, నేను వర్క్ చేసిన కొన్ని మాస్టర్ దగ్గర నుంచి కూడా నాకు పని ఇవ్వలేదు నెక్స్ట్. సో ఇటు సైడ్ పని లేదు, ఇటు సైడ్ ఫ్యామిలీ లేదు, ఇంకా ఏం చేయాలి అని మైండ్ వర్క్ అవ్వకుండా సో సూసైడ్ అటెండ్ చేయడానికి పోయినా అప్పుడు ఉన్న మైండ్ స్ట్రెస్లో. సో అది తప్పు అని నాకు చెప్పి నాకు తిద్దింది నాకు మా రేవతి మేడం, ఆనంద్ సార్. సో నేను కూడా ఆ టైంలో ఏం చేయాలి నాకు అర్థం కాదు. సో నేను నా తరపు నుంచి కూడా ఇది మీరు క్వశ్చన్ అడిగింది మంచిది. సో ఎవరికైనా ఏమైనా కష్టం ఉంటే అదే ఇలా సూసైడ్ చేస్తేనే సరిపోతుందని మాత్రం అనుకోకుండా, ఇప్పుడు ఆ రోజు నేను సూసైడ్ చేస్తుంటే ఈ రోజు మీ అందరి ముందు నేను ఉండను. సో అలాగే మీరు కూడా ఎన్ని ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయాలి, ఆ ధైర్యం మీ అందరికీ రావాలని నేను అనుకుంటున్నాను. నాలాగా మీరు ఎవరు ఇలాంటి డిసిజన్ తీసుకోకూడదని నేను అనుకుంటాను. అంటే అన్నయ్య చనిపోయారు, వదిన చనిపోయారు, అంటే ఎలా అన్నయ్యకి ఏమైంది? అన్నయ్య యాక్సిడెంట్, అంటే డ్రైవ్ చేస్తున్నప్పుడు వెనకాల నుంచి ఒక లారీ వచ్చి అలా జరిగింది స్పాట్లో. అంటే కొన్ని రోజులకే మళ్ళీ వదిన కూడా చనిపోయారు? లేదు, ఫస్ట్ చనిపోయింది మా వదిన. వదిన వచ్చి ప్రెగ్నెంట్ టైంలో చనిపోయారు. అంటే పాపు మార్నింగ్ చనిపోయారు, ఈవినింగ్ వదిన చనిపోయారు. సో అది అయిన తర్వాత ఒక 3 months తర్వాత మా అన్న చనిపోయారు. సో ఇదన్నీ మళ్ళీ నేను అంటే ఎందుకు ఎక్కడ చెప్పలేదంటే చాలా గుర్తుకొస్తారు నాకు. సో ఇదన్నీ చెప్పడానికి నాకు ఇష్టం లేదు, కానీ ఇదన్నీ తెలియాలి అని నేను ఇప్పుడు చెప్తున్నాను. అంతే, ఇప్పుడు మీరు అంటే ఆ మెంటల్ స్టేటస్ నుంచి కూడా బయటపడి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు. ఇప్పుడు డి మణికంఠ అంటే డి మీ ఇంటి పేరుగా మారిపోయింది ఇప్పుడు. అవునవును. సో యాక్చువల్గా ఇప్పుడు మీరు చూడడానికి పునీత్ రాజ్ కుమార్ లాగా ఉంటారు, ఎవరైనా అన్నారా ఇలా? అవునవునవును. నేను కర్ణాటకలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా ఉన్నప్పుడు చాలామంది చెప్తారు సార్, చూడడానికి పునీత్ రాజ్ కుమార్ సార్ లాగా ఉన్నారు అని. నాకు కొద్దిగా ఫుల్ జోష్ వస్తుంది. అంటే పాపం ఆ సార్ లాగా ఉన్నానో లేదో తెలియదు, కానీ ఆ సార్ పేరు చెప్పినప్పుడల్లా నాకు తెలియని ఒక జోష్, ఆ జోష్లో డ్యాన్స్ చేస్తాను. నాకు అలానే అన్నారు.
కలిసారా మీరు సార్ అప్పుడు? కలవాలినే చాలా ఇష్టం సార్. కానీ ఒకసారి నేను కర్ణాటకలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా ఉన్నాను. అప్పుడు ఒక టీవీ షోకి అప్పు సార్ వచ్చారు, గెస్ట్గా వచ్చారు. సో చాలా దూరం నుంచే చూసిన, అదే నా లైఫ్ మూమెంట్. అప్పు సార్ లైవ్లో చూసింది. సో ఇప్పుడు అప్పు సార్ లేదు, కానీ అందరూ హార్ట్లో ఉన్నారు. అందరు మిమ్మల్ని జూనియర్ లారెన్స్ గారు అంటారు. సో ఇలా ఏమనిపిస్తుంది మీకు అలా అంటుంటే? అసలు ఆ పేరు ఎవరు పెట్టారు? ఆ పేరు డీలో ప్రియమణి మేడం పెట్టారు సార్. అంటే ఒక నలుపు నేరంటి సాంగ్ మీకు తెలుసు, జిత్తు మాస్టర్ కొరియోగ్రాఫ్లో సాంగ్ పెద్ద హిట్ అయింది. వీలైతే మీరు పాడండి ఒకసారి. అంటే నేను తెలుగు మాట్లాడేదే పెద్ద విషయం సార్. మాస్టర్ గా మీరు ఆల్రెడీ లిరిక్స్ వస్తేనే కదా స్టేజ్ పైన చేస్తారు పర్ఫార్మెన్స్. అదే మీకు తెలీదు, నేను లిరిక్ పాడకుండా ఉన్నా కూడా పాట బ్యాక్గ్రౌండ్ వస్తుంది, నేను అలా కవర్ చేసేస్తాను, లిప్పింగ్ చేస్తాను అంతే. కొన్ని లైన్స్ ఒక్క పల్లవి. నలుపు నేరేడండి, ఇది తప్ప నాకు ఆ సాంగ్లో ఇంకేం తెలియదు. తెలుసా నలుపు నేరేడంటే? నేను లిరిక్ మర్చిపోయినా వెనక తిరిగి చూస్తాను, అది ఎవరికి తెలియదు, ఒక్కొక్కసారి అలా చూస్తాను. సో అలా సాంగ్. లారెన్స్ గారు మిమ్మల్ని ఉద్దేశించి ఒకసారి అన్నారు, మీ కొరియోగ్రఫీలో నేను డాన్స్ చేయాలి అన్నారు. అవును. సో ఏమనిపించింది అప్పుడు? లైఫ్ టైం సెటిల్మెంట్ అంటారు కదా సార్ కొందరు లైఫ్లో. చిన్నప్పటి నుంచి ఆ మాస్టర్ని చూసి అంత ప్రాక్టీస్ చేసి వచ్చి ఆ మాస్టరే ఆ మాట చెప్పినప్పుడు దానికి మించి ఇంకేం కావాలి అని అనుకుంటాను సార్. లైఫ్లో నిజంగా దేవుడి దయ నుంచి అది జరిగితే నా లైఫ్కి అదే పెద్ద అచీవ్మెంట్ అంటే అదే సార్. తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే మీరు మంచివాళ్ళని ఎందుకు అంటున్నానంటే, లారెన్స్ మాస్టర్ గారి నుంచి మీరు అది కూడా నేర్చుకోలేదు, అంటే సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తారని, ఎవరికి తెలియకుండా చేస్తారని నేను విన్నాను. సో వాటి గురించి చెప్పండి. సరే, లేదు, ఈ విషయం గురించి నేను చెప్పాలి. చాలామంది చేస్తుంటారు తెలియకుండా, సో అది వాళ్ళ మంచిది. ఈ విషయం ఎందుకు చెప్పాలంటే, ఒక లారెన్స్ మాస్టర్గా ఫ్యాన్గా డ్యాన్స్ మాత్రం కాకుండా మాస్టర్ చేస్తున్న రేంజ్కి కాకుండా మన చేతుల నుంచి ఏదైనా ఒకటి చేయాలని నేను ఆ మాస్టర్ చూసి నేర్చుకున్నాను. అది ఒక్కటే సార్, నా చేతుల నుంచి ఎంత అవుతుందో అంతే హెల్ప్ చేస్తాను. మాస్టర్ తరగతి నుంచి డ్యాన్స్ కాకుండా అలా ఒక మంచిది నేర్చుకున్నాను అనేది నాకు ఒక హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మీరు డి మణికంఠగా జబర్దస్త్ చేస్తున్నారు, ఏమిటో శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తున్నారు, ఏంటి ఇందులోకి ఎలా వచ్చిన అవకాశం ఎలా వచ్చింది? ఇదే ఫస్ట్ నేను చెప్పాలంటే నా జిత్తు మాస్టర్కే థ్యాంక్స్ చెప్తాను సార్. ఎందుకంటే ఒక డాన్సర్గా నువ్వు వస్తే నువ్వు డాన్స్ చేసి వెళ్ళిపోతావు, కానీ ఆడియన్స్కి నచ్చాలంటే నువ్వు ఆడియన్స్కి నచ్చినట్టు నువ్వు మాట్లాడాలి, అలా యాక్టివిటీస్ చేయాలి అని ఐడియా ఇచ్చింది నాకు జిత్తు మాస్టర్. సో అక్కడ నుంచి నేను జిత్తు మాస్టర్ దగ్గర ఇద్దరు మాట్లాడుతున్నప్పుడల్లా కామెడీగా డైలాగ్స్ వస్తుంది. సో అలా జిత్తు మాస్టర్ దగ్గర నేర్చుకున్నా. దాన్ని చూసి నేను డీలో చేశాను కదా, సో దాన్ని చూసి అక్కడ నుంచి డైరెక్టర్స్ జబర్దస్త్ నుంచి ఇప్పుడు ఒక 1 year 2 year ఏమైంది అనుకుంటాను సార్, శ్రీదేవిలో కొరియోగ్రాఫర్గా నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత డీలో కొరియోగ్రాఫర్గా ఇంట్రడ్యూస్ చేశారు. అన్నీ మాస్టర్ ఇచ్చిన ఒక చిన్న టెక్నికల్గా నేర్చుకున్నాను. సో దాని నుంచి ఇంత దూరం వచ్చింది. జబర్దస్త్ అనేది కంప్లీట్ కామెడీ షో. అవును. ఇదేమో మీరు చేసేది డాన్స్. సో మరి ఇబ్బంది అనిపించలే? స్క్రిప్ట్ అదంతా రాసుకోవడం కానీ, కామెడీ టైమింగ్ కానీ, డాన్స్ అంటే మీరు ఇంకా చెప్పక్కర్లేదు, టైమింగ్తో చేస్తారు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఇబ్బందిగా ఫీల్ అవ్వాలి సార్. అంటే డాన్స్ చేయాలి, ఇటు సైడ్ చూస్తే నవ్వించాలి, అది కూడా చాలా కష్టమే. అదన్నీ నేర్చుకున్నా జిత్తు మాస్టర్ దగ్గర. మాస్టర్ కొరియోగ్రఫీ చేసినప్పుడు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో అలానే మాట్లాడుతున్నప్పుడు అంత ఫన్గా ఉంటారు మాస్టర్. సో అలా చూసుకొని నా దగ్గర కూడా కొన్ని డైలాగ్స్ మాట్లాడుతున్నప్పుడు స్పాట్లో వస్తుంది. సో అదన్నీ అలా పెట్టుకొని డైరెక్టర్ సార్ కానీ ఇలా యూజ్ చేయొచ్చు అని ఒక ఐడియా వచ్చింది. సో దాన్ని బట్టి నేను అలాంటిలో సెలెక్ట్ అయినా. స్క్రిప్ట్ వేరే వాళ్ళు రాసిచ్చేదా? స్క్రిప్ట్ మనం జబర్దస్త్లో ఉన్న రైటర్స్ చేస్తారు. దాంట్లో నుంచి ఏదైనా డైలాగ్స్ వస్తే చిన్నగా యాడ్ చేయాలి, అంతే సార్. సో మీకు